హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి జూన్ నెల 29వ తారీఖు శనివారం నాడైతే మన మిర్చియార్డ్లో కూడా కొన్ని చోట్ల స్టాకులు చాలా ఉన్నాయి కదా. స్టాకులు అయితే కొన్ని చోట్ల బేరాలు జరుగుతున్నాయి. జరగకుండా ఎవరు ఏమి చెప్పలేము, జరుగుతున్న బేరాలు అయితే మాత్రం. ఎందుకంటే స్టాకులు చాలా ఆగినాయి, మార్కెట్ మందంగా ఉంది కదా. ఇవాళ పడినాట్లు ఎక్కువ మీడియం బెస్ట్లో జరుగుతున్నాయి బేరాలు. కాకపోతే ఆర్డర్ చూడు, ఒకరికి బండి తగ్గితే బళ్ళు తగ్గిన వాళ్ళు వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు. వాళ్ళకి కూడా ఇలా కిట్టుబాటు అయితేనే వేసుకుంటారు. అలా అని ఎక్కువ రేట్ ఏం కాదు, ఉన్న రేట్లోనే. ఈయన కూడా అమ్ముకుంటాను అనుకుని ఆయన అమ్ముకుంటానంటే బేరం చూపిస్తే వాళ్ళు వేసుకుంటారు అలాగా. అంతేగాని బలవంతంగా వీళ్ళకి బలవంతంగా ఏమి ఉండదు. అదే రేట్ ఏం పెంచి జరగదు. అయితే ఒకటి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రం చేయండి, సపోర్ట్గా ఉండేది. అలాగే ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. మరెన్నో వీడియో క్వాలిటీలన్నీ మీకోసం చెప్తాను, ప్రతి ఒక్క క్వాలిటీ ఎవరో. ఎందుకంటే ఈ 2 రోజులు చూడాలంతా వాళ్ళ కోసం చెప్తాను కూడా. ఒకళ్ళు సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే చాలా చోట్ల మీడియం బెస్ట్లో అయితే సేల్స్ బాగా జరిగినాయి. ఈ రోజు కూడా కాకపోతే వీడియో తీయడానికి కావాలా, పార్టీ వాళ్ళు ఒప్పుకోరు వీడియోలు తీస్తే. శనివారం కూడా వచ్చారు అని అనుకుంటారు, మిగతా వాళ్ళు ఒప్పుకోరు, తీయనివ్వరు. నెక్స్ట్ అలాగే తేజాకి డిమాండ్ బాగుంది. తేజాకి మీడియం బెస్ట్లు కానీ ఏవైనా తేజ డిమాండ్ బాగుంది. తేజ ఒకదానికే, మిగతా వాటికి ఏవి కూడా లేదు డిమాండ్ అయితే మార్కెట్లో. మెయిన్ ఏంటంటే తేజ 19-19.5 దాకా జరిగింది మార్కెట్. నేను 2 రోజులు, బుధవారం తగ్గింది. బుధవారం బాగా స్లో అయిపోయింది. మంగళవారం, బుధవారం, గురువు, శుక్రవారం మళ్ళీ రేజ్ అయింది అన్నమాట. గురువారం మచ్చులు సూచన కానీ రేజ్ అయింది. మచ్చులు అయ్యేటప్పుడు నుండి క్వాలిటీ ఒకవేళ 19,800 అన్న కామెంట్ చేశాడు. అన్న 19,800 పోస్ట్ పెట్టారు కదా, పడినాయి అంటే పడ్డాయి. కలర్ఫుల్గా ఉండాలి, కాయ సైజు ఉండాలి. సైజు కలర్ఫుల్గా ఉంటే, నీట్గా ఉంటే, ఇది షైనింగ్ బాగుంటే మాత్రం 19,800 20,000 కూడా జరుగుతుంది అలాగంటే, షైనింగ్ బాగొస్తే. తేజాల వరకు అయితే తాలు చాలా చోట్ల తాలు అండి ఎక్కువ మార్కెట్లో. తాలు మార్పులు, చేతి మార్పుల ద్వారా తాలు చాలా చోట్ల బేరాలు బాగా జరుగుతున్నాయి. తాలు కూడా వచ్చేసరికి అయితే ఈ తేజాలు అయితే మాత్రం 10-11,000 దాకా జరుగుతున్నాయండి. తేజాలు నాన్ ఏసీ అయితే 10,000 లోపు, 9,000 నుండి 10,000 జరుగుతున్నాయి. కలర్ ఉంటే 10,000 కూడా వేస్తారు నాన్ ఏసీ. ఈ సీడ్ రకాల తాలు ఇవన్నీ ఏవైనా T34 తాలు 6,000 నుంచి 7,000 వేస్తున్నారు. ఇంకా తెలపరు ఉంటే 5,000 కూడా జరుగుతున్నాయి. బ్యాడిగేలు అయితే మాత్రం 5,000, 6,000, 7,000, 6,500 కూడా జరుగుతున్నాయి. 7,000 కొద్ది కలర్ ఉంటే 7,000 జరుగుతుంది బ్యాడిగీ తాలు. నెక్స్ట్ అలాగే సీడ్ తాలు అయితే మీడియాలు అయితే 4,000 నుంచి 5,000, 6,000 వేస్తున్నారు. డీలక్స్ అయితే 7,000 అలా జరుగుతుంది మార్కెట్. ఆర్మూర్ తాలు కూడా 7,500, 8,000 వేస్తున్నారు. ఏసీ అండి చెప్పి నేను ఏసీ తాలు. 26 తాలు అయితే 8,000 నుంచి 9,000 జరుగుతున్నాయి. నిన్నైతే కలర్ఫుల్గా ఉన్నాయి, కొద్ది కలర్ ఎక్కువ ఉంది, కలగలుపులా కాబట్టి 10,000 కూడా వేశారనమాట. నెక్స్ట్ అలాగే సార్క్ తాలు సన్నంగా ఉన్న తాలు, సార్క్ తాలు అయితే 9,000 వేస్తున్నారు. ఇంకా సన్నంగా తేజ టైప్లో తాలు అయితే 10,000 కూడా వేస్తున్నారు. ఈ కలగలుపుల తాలు తేజాలు అయితే మాత్రం 10,000 నుంచి 11,000, కలగలుపులు 11,500 మధ్యలో జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే సూపర్ 10 వచ్చేసరికి మాత్రం బెస్ట్లో 14-15,000 జరుగుతున్నాయి. 16,000 కూడా అన్నారు కదా, 16,000 చూడాలి, 14-15 జరుగుతున్నాయి. 15,500 దాకా వేస్తున్నారు బెస్ట్లు. డీలక్స్ అయితే 16-16.5 దాకా జరుగుతుంది మార్కెట్. 16-16.5 దాకా జరుగుతుందండి మార్కెట్. డీలక్స్ అయితే 17 కూడా అన్నారు. 17 కూడా నేనైతే చూడాల, 17 కూడా వేస్తున్నారంట. అది ఎంతవరకు వాస్తవం అనేది మనము చూడగానే చెప్పలేం కదా. 17 కూడా వేస్తున్నారు. అది పోస్ట్ పెడుతున్నాం కదా డేట్తో సహా, ఈ క్వాలిటీ ఎంతనే అది పైనుండి వచ్చింది అనమాట. పోస్ట్ అనేది వాళ్ళు వేసింది, గవర్నమెంట్ పైనుండి వేసిన రేట్లు అనమాట. అవి కూడా పెడుతున్నాను. నెక్స్ట్ అలాగే బంగారం మీడియాలు అయితే 10,000 నుంచి 11,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు వచ్చేసరికి మాత్రం 12.5, 13, 13.5 జరుగుతున్నాయి. బెస్ట్లు అయితే 14.5, 15. డీలక్స్ అయితే 15.5. 16 కూడా చెప్పారు కదా, 16 అయితే లేదు ప్రెజెంట్. ఉన్నట్లు 15, 15.5 జరిగింది మార్కెట్. నెక్స్ట్ అలాగే T34 కూడా బిఎఫ్లు కూడా బాగా స్లోగా ఉన్నాయి. బిఎఫ్లు ఎక్కువ ఉన్నాయండి. స్టాకులు చాలా ఉండిపోయినాయి కదా, అవన్నీ బిఎఫ్లు. ఆ బిఎఫ్లు ఎక్కువ తెస్తున్నారు యాడ్కి అయితే. అవి అయితే 11-12,000 వరకు మార్కెట్ జరుగుతుందండి. కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే 13 కూడా అడుగుతున్నారు. బిఎఫ్లు ఎక్కువ ఏ కాయిల్ అయినా కానీ. అదే కొత్తగా T34 అయితే మాత్రం మీడియాలు 10 నుంచి 12,000 జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు అయితే మాత్రం 13, 13.5 దొరుకుతుందండి. బెస్ట్లు అయితే 14, 14.5 వేస్తున్నారు. డీలక్స్ అయితే 15, 15.5 దాకా టాప్ ప్రస్తుతానికి ఉన్న రైట్లో. కొద్దిగా మార్కెట్ మందంగా ఉంది కాబట్టి. నెక్స్ట్ అలాగే 2043. ఈ 2043 వచ్చేసరికి కూడా ఇవి కూడా మీడియాలు అయితే 10,000 నుంచి 11,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లో 11.5, 12. బెస్ట్లు 13, 13.5, 14 లోపు వేస్తున్నారు. ఎంతో డీలక్స్ అయితే 15, 15.5 అంటున్నారండి. క్వాలిటీ ఎంతో కలర్ఫుల్. నేను వీడియో కూడా మీకు తీసి పెట్టా చూడండి. అవి అయితే 15, 14, 15 అడుగుతున్నారు అన్నమాట ఎక్కువగా మార్కెట్లో మాత్రం. నెక్స్ట్ అదేవిధంగా ఎల్లో మిర్చికి పెద్ద సేల్స్ లేదు. ఎల్లో మిర్చి డిమాండ్ లేదు. మెయిన్ పైనుంచి ఆర్డర్ ఉండాలండి. మెయిన్ ఏంటంటే పైనుంచి ఆర్డర్ ఉంటే ఏ కాయ అయినా వాళ్ళకి నచ్చితే మాత్రం తీసుకుపోతారు, ఎంత రేటుకైనా కానీ. మెయిన్ డిమాండ్ లేదు కాబట్టి, ఆర్డర్ లేవు కాబట్టి మార్కెట్ స్లోగా ఉంది.
నెక్స్ట్ అలాగే రోమియో 2.6 వచ్చారు కూడా, ఇవి కూడా మీడియం బెస్ట్లో 15-16 దాకా జరుగుతున్నాయి. 2.6 కొద్దిగా సేల్స్ జరుగుతున్నాయి. 2.6 కూడా కొద్దిగా ఆర్డర్ ఉందండి. 15-16 వేస్తున్నారు. బెస్ట్లో అయితే 16.5-17 దాకా జరుగుతుందండి. డీలక్స్ అయితే 17.5-18 అన్నారు కూడా, నేనైతే 17.5 దాకా కూడా చూడాలి, 17 దాకా చూసాను నేనైతే. అవి కూడా డీలక్స్ అయితే కాదు. డీలక్స్ యాడ్లో అంతగా క్వాలిటీ కనబడలేదు. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ అలాగే క్లాసిక్ వచ్చేసరికి క్లాసిక్ రకాలు కూడా ఉందండి. ఎక్కువగా 10,000 నుంచి 12,000 జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు ఏమైనా కానీ బెస్ట్లో అయితే 13,000 దాకా అడుగుతున్నారండి. అంత మించి అయితే మంచి క్వాలిటీ యాడ్లో కనబడలేదు. యాడ్లో క్వాలిటీ కనబడితే అడిగేవాళ్ళు అంత రేట్ అయినా కానీ మెయిన్ క్వాలిటీ లేదు. నెక్స్ట్ అలాగే 275, 27 అని ఇవన్నీ ఉంటాయి కదా, ఈ రకాలు కూడా పెద్దగా ఒరిజినల్ క్వాలిటీ ఇది యాడ్లో మార్కెట్లో కనబడట్లేదు. ఏ కొట్లో చూసినా ఒరిజినల్ క్వాలిటీ లేదు. కాకపోతే ఏదో నాసు రకం కాయి తెలపరు, కొద్దిగా ఇదైనా డ్యామేజీ లాగే కనబడుతున్నాయి. ఏ కాయలు అవి అయితే మాత్రం ఎక్కువగా 9,000 నుంచి 10,000, 11,000, 12,000 లోపే జరుగుతుంది. అంతకుమించి మార్కెట్ అయితే అదైతే కనబడలే. నెక్స్ట్ అలాగే ఆర్మూర్కి డిమాండ్ ఉంది. ఆర్మూర్ ఒకటి కొద్దిగా కనబడుతుంది, కాకపోతే రేట్ లేదండి. ఆర్మూర్ టాప్ 13.5 దాకే మార్కెట్ ఉంది. 13.5, 13,500 ఉంది, 130 రూపాయలు. అంతమించి ఆర్మూర్లో కూడా పెద్దగా క్వాలిటీ కనబడాల. మీడియాలు అయితే 10,000 నుంచి 12,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లో 12,500 నుంచి 13,000 అండి. బెస్ట్లో అయితే 13, బెస్ట్లో 13, డీలక్స్ అయితే 13.5, 14 లోపే, 14 కూడా లేదు, 14 లోపే, 13.5, అంతమించి అయితే అదిలో కూడా కనబడలేదు. నెక్స్ట్ అలాగే షార్క్, ఈ షార్క్ 1 ఉంది కదా, షార్క్ 1 జీనెటిక్ అంటారు కదా, రెండు అదే కదా. వీటిలైతే మీడియం బెస్ట్లు 15, 15.5 దాకా జరుగుతుందండి. మీడియాలు అయితే అక్కడ కనబడలే. మీడియం బెస్ట్లు అయితే 15, 15.5 దాకా వేస్తున్నారు. బెస్ట్లు 16, డీలక్స్ అయితే 16.5, 17 కూడా అన్నారు. 17 కూడా వేసారు, మనం మీకు పెట్టాను. డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే ఇంకా రేట్ పెంచవచ్చు, అదే డీలక్స్ అంతే. అంతవరకు షార్క్ 1 జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే 273 కుబేరా అడుగుతున్నారు కదా కొంతమంది. 273 కుబేరా కూడా ఒరిజినల్ క్వాలిటీ అయితే యాడ్లో కనబడలేదు. క్రాసింగ్ లాంటివి అవి ఇవే వస్తున్నాయి. అవి కూడాను పెద్దగా మార్కెట్లో సేల్స్ లేదండి. 15,000 కూడా అడగట్ల మార్కెట్లో. 14, 14.5 దాకా అడుగుతున్నారు. 13 నుంచి 14, 14.5 దాకా జరుగుతుంది. అంతకు మించి అది కూడా 273 కుబేరకు కూడా లేదు. నెక్స్ట్ 5531 సింగాని బ్యాడ్కి కూడా పెద్ద డిమాండ్ లేదు. 5531 సింగాని బ్యాడ్కి కూడా బాగా స్లోగా ఉంది. 14, 15 లోపే అడుగుతున్నారండి. 14, 15 లోపే అడుగుతున్నారు. నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడ్కి కూడా డిమాండ్ లేదు. అది కూడా 13, 13.5, 13, 13.5 దాకా జరుగుతుంది. మెయిన్ ఏంటంటే అది కూడా పెద్ద డీలక్స్ అయితే కాదు. కాయి ఉన్నట్లో అది ప్రస్తుతానికి అనేది బెస్ట్ క్వాలిటీ. 13, 13.5 దాకా కొడుతున్నారు సింగండి బ్యాడ్గా వచ్చి. నెక్స్ట్ అలాగే 5531 సింగండి బ్యాడ్కి వచ్చారు. ఇవి కూడా పాత అయితే 9,000 నుంచి 10, 11,000 దాకా వేస్తున్నారు. కలర్ఫుల్గా ఉంటే 12,000 కూడా జరుగుతుంది. కొత్త అయితే మాత్రం మీడియం బెస్ట్లు అయితే 12 నుంచి 12.5 దాకా వేస్తున్నారండి. బెస్ట్లు 13, డీలక్స్ అయితే 13, 13.5. సూపర్ డీలక్స్ అంటారు. సూపర్ డీలక్స్ ఇంకా అందులో ఇంకా అదే క్వాలిటీ ఉన్నట్లు అదే పడుతుంది. నెక్స్ట్ అలాగే 341 కూడా పెద్ద డిమాండ్. 341 డీలక్స్ వాళ్ళకి డిమాండ్ ఉంది. 341 డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే 17 కూడా వేస్తున్నారు. 17, 18 కూడా అన్నారు. మరి నేనైతే చూడలేదు. 17 దాకా జరుగుతుంది. పాతవైతే మాత్రం 9,000 నుంచి 12,000 వేస్తున్నారు. కొత్తవైతే మీడియం బెస్ట్లో 12,000 నుంచి 14,000, బెస్ట్లో 15, 14, 15 వరకు జరుగుతుంది. డీలక్స్ అయితే మాత్రం 16, 17 దాకా అన్నారు. 17 దాకా చూసా, 17 పైన అన్నారు. అదే నేనే చూడాలి. నెక్స్ట్ అలాగే 1081 సువర్ణ బ్యాడ్కి వచ్చారు కూడా. ఇవి కూడా పెద్దగా మార్కెట్లో యాడ్లో తక్కువగా ఉన్నాయి. ఉన్నట్లో క్వాలిటీ లేవు. అది కూడా పెద్ద డిమాండ్ లేదు. ఇవి కూడా వచ్చేసరికి మాత్రం ఎక్కువగా 10, 12,000 మధ్యలో మార్కెట్ జరుగుతుంది. అది కూడా అంతకు మించేది మార్కెట్. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 కూడా పచ్చళ్ళకి ఎట్టుకునే కారం ఇది. నెంబర్ 5 కూడా కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది. వచ్చేసరికి కూడాను ఎక్కువగా బెస్ట్లో 15, 16 దాకా జరుగుతుందండి. అంత లోపే ఎంతైనా 12 నుంచి 15 లోపు జరుగుతుంది మార్కెట్ వచ్చేసరికి. నెక్స్ట్ కర్నూలు డీడీ యాడ్లో కూడా పెద్దగా డిమాండ్ లేదు. అది కూడాను ఉన్నట్లో 14, 15 లోపే జరుగుతుంది మార్కెట్ 13 నుంచి. అలాగే ఇంకేమైనా మీకు చెప్పడం ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.